అర్జున, నీవు ఎన్నదమ్ములు ఎల్లరూ కుశలమే కదా? ఈ దేవుళ్ళ ఎల్లరూ కుశలము దేవా. అర్జున, నేను దోచున నిష్ఠీవనము వేసిన గర్వాంధుడు ఆ ఖైడు. అట్టి గర్వాంధుని నేను వదింప ప్రభిన చేయగా నీవేమో అతనికి అభయం మాత్రశాలివా?
ఆనందమై నా అమ్మ సోదరి యొక్క సుభద్ర వెండి కూడా నరందివై ఆప్త మిత్రుడమైన నీకింత పురాచరణ కర్తవ్యమేమి అఖిల రాజవంశములలో నాకు ఒక లాభం తెచ్చుతా నీకు భావ్యమే. స్వామి ఇస్పోతు ఉదయ గోచరముగానే అప్పుడు చతుర్దశ పౌరులు లేదు. నేను నీతో కలవచ్చా ఇంటిలో లేక ఈ అనివార్యమైన దుర్బల విచార క్రాంత శతస్కున్నది నీవే ఎరుగు. నేను అనేక విధముల నీకు స్పష్టీకరింపడేలా. అవును, అన్నింటి వినోదములకు ఈ క్షణమాత్ర విచారణము నీకు కలిగిన ఎంత సాహసంగకేల సంకటదవు ఆబాయ ప్రవర్తమాన స్నేహితులము మనకెరుగురకు పగ కలుగుటకు భూమనులెల్లా అత్యంత ఆశ్చర్యం పొందుతున్నవే. నీ హృదయ స్థితాభిప్రాయాలు ఈ లోక విరుద్ధ కార్యంలో చెప్తున్నవి. ఈ కృష్ణ సాత్యకి బలరామ ప్రముఖులు నిమాత కోజక అలకేయాది మహాదానము వీర విజయుడవడు. నీ ప్రతాపాలన ముందు మేము పురాప్రాయులైనాము. మేమెంత తేజో విహీనమైనము. నీ భావమండలం కాక వంశమా దేవ అనిమిత జనత యాదవ పాండవ వేదానాథంతక్యమానుడు నా ఉదయాల విందము నీ నిష్ఠూరాలమతే ఏల మరింత బాధించదు దేవా, ఏల మరింత బాధించదు. అర్జున, నేను బాధించినదేమి అది ఎలా నీ స్వయం కృత అపరాధమే కానీ మరింత కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర హక్కులకే రాయబారం అంటే ఎట్లయినను సంధి రాజ్యమని అడిగినను నీ వియకడ కర్తులకు ఇంత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయంగా బ్రతిమాలుచున్నాను కదా, నెయ్యము మాని కయ్యమున కేకన తోచుతుంటివే. లేదు దేవా లేదు. నేను అనేక విధముల నీ ముఖ పదార్థం నచ్చి తెచ్చుకుని సుభద్రాపురులతో చెప్పి పంపిన ఆయనను నువ్వు చెప్పిపోవే. అయ్యయ్యో, నేను క్షమించే వారనా? సకల రాజ్య సమాజమున నేను నీ ఎన్నదమ్ములు చూచుతుండగా కొడుకులో యువరాజు కృష్ణుతో పని తినండి కావున ఆతడు మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి దెబ్బ కాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞడవద్దు అని ఎన్నడూ ఎరుగా. మీరు అనేక ఉపకారం వచ్చి విపండలకు పాండవులను కాపాడిన మాట లేదు కానీ వారిని తెలిసి ఇప్పుడు మమ్మల్ని చెప్పిన కార్యం లేదు. మేము కృతజ్ఞమ కామ జగన్ ఆయనను ప్రస్తుతాంశ విచారం మొదలుకోని కానీ గత జన చేతులు బంధం లేదా నీవు
అర్జున, దేహంలో అనిత్యములు మాటయే శాశ్వతము. అనేక ఉపకారములు నచ్చిన నన్ను ఈ సమయమందు నిరాకరించుకుంటూ జగముల జనములు నిన్ను ఆనందము విశ్వాసఘాతకం నిందితులు నిలబడతను కావున కైనను. ఏమిటి కదా దేహం అనిత్యములు ఒక్క మాటే కదా శాశ్వతం. అధర్మాత్ముడు ఎక్కువగా నిందితుడు. ఆ నుడి పూర్వజాలను గాని గైని విడవను. ఈ అందుల నిమిత్తమై నాతో వివాదమునకేటువంటివేనే నీకు రానున్న లాభములు అనేకములు జరిపోవు. ఈ సమయమందు నన్ను వెప్పింటివేని నీకు ఈ ధరమరామంతో ఈ పట్టము కట్టదా. నిన్ను దేవదాన మానవులలో సమాన చరిత్ర నచ్చదా. శ్రేష్ఠమండమైతివేని అట్లు చేయము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మం కదా. మాధవ, ఓ సామ్రాజ్యాన్ని తుచ్చ సౌఖ్యములను ధర్మ మార్గ వర్తములకు సాటియే మగంత్ర సమాన బోధికైనను శరణాగత సంరక్షణాది ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందం సర్వం సహా పరిపాలన వచ్చినప్పుడు కలదు. రాజ్యపాలకుడు ఈ లోకములో కూర్చుడు, అది మనన చేతుడు. ధర్మపతి గాని ఉభయలోక కూర్చుడు, నా మనమున ధర్మేత వర్తిన తెలుగు దేవా.
నీవంత ధర్మోపదేశించాలి, నేనంత అధర్మోపదేశకున్నా. కాంతార నివాసులకు యోగేంద్ర కన్నా విరాట్ వల్ల కనపడుతున్నాడు. అంత రాజభోగ పరాన్ముఖుడమైనతో రాజసూయాది మహాద్వారములను చేసి రాజసైన్యములను వధింపనేలా తద్దాన రాజ్యములను గైకొనలేలా. ఆ ఆ మాటలకేమి గాని నేను ఒక అంశం చెప్పదా వినుము. ధర్మం వ్యతిరేక్తం కాదు కదా. ధర్మం అనగనట్టిది శాస్త్ర దోషము లోక విద్ధమగానే ధర్మం. లోకాచారమునకు ధర్మమునకు ఏ సంబంధం లేదయ్యా. అట్లయినా నా మనసుకి ఇష్టమైనతో వినేదా. ఏమి నీకు ఇష్టం కానిది ధర్మం కాదా ఏమి? అవును కాదు వితర్కం మీద చెప్పవలసిన దాన్ని చెప్పవయ్యా. అర్జున, నీవు నేను ప్రాణమిత్రుడు బంధువులము కదా. ఆ మాట ఎందుకు అబద్ధమేముంది స్వామి? అట్టియడ నాకు అపకారం నచ్చిన ఆ దురాచారుడు నీకు కూడా అపకారం చేసినట్లు కాదా? సమస్త విషయములను నీ కార్యములేమో నాదిగా భావించుతున్నా. నీ వీళ్ళు చేయవచ్చునా? నేను వదిలించుకున్నవాడే నీవు శరణం కోసంగా వచ్చిన మనం ఉభయం ఆ దురాత్ముడి కళాచరి పాలిపంపము రమ్మవుతాం. అర్జున దేవ, నీవు ఆలోచించినంతయు నిజమే, కానీ ఆ ధర్మం వలన నేను భయపడుచుంటిని. నీ కట్టి భయం వలదు. ఎందుచేత నేను నీకు వయోజేస్తున్నాను. గురుజనములు ఆనందించినప్పుడు పండిన వారు ధర్మము అధర్మమని విచారింపక ఏ పని అయినా చేతను. తల్లి భాగ్యమరాములు పితృయోగమున తల్లి తల గండ్రగడ్డ ద్రవనేశను దీర్ఘత మునితనేలు మాతృ శాసనమున తండ్రిని జనముల పారదోసి కావున ధర్మ సూక్ష్మము అలసిగొట్టిము.
నేను ఎన్ని విధములు చెప్పినను నీవు నీ మూర్ఖత ఇడవకున్నాడు. మన పూర్వ వృత్తాంతము ఇంచుగా వెలిగించదా వినుము. మొదటిగా వనమందు అత్యంత నిష్ట గరిష్ఠులైన ఇరువురు నారాయణులు తపప్రతంతులైరురి. అందు నారాంశమున నీవును నారాయణ అంశమున నేనును సకల సర్వంశగా భార నివారణార్థము పాండవ యాదవ వంశములందు క్రమంగా ఉదయించుతుంది. నా వాక్యములందు యథార్థము వినకూడదు విని అదిగో చూడు ఆత్మ చూడు నేను అనేక విధములనయ భయముల భోగించును నీ ఒక్కింతయు చౌల పెట్టగా సమలర్థాగతర తంత్రుడమైతుగా ఇదిగో నా తోడ సురాసుర యక్ష రాక్షస కిన్నెర సంగ్రామమునకే మహాదానవులు
ఎట్లే ఓయ్ పలుకునా నేను అనంతపటి అవతారధారిని రక్ష రాజవర్గంలో వధించితిని విధి వితలవడిన జలం పడిన దుడుకు సోమకుని గడ తేర్చి వేదములు వేదక సగిన మేనమూర్తిని క్షీరసాగర మదన కాలమన మందరోరి ధరమెత్తి సురాసులను రక్షించిన కూర్మ రోగులను నీకొక తాకారము కూడా చూపించింది అది ప్రళయ కాలమందు నిదాదస్థలమందు రత్నాకర మధ్యమున నా ఆది మేనమూర్తిని చూడుము శ్రీమన్నారాయణ ప్రథమవుతారా అర్జున ఇప్పటికే నువ్వు మధ్య ప్రతాపాజ్ఞానం కలిగినగా సంపూర్ణంగా కలిగినది ఆ గైని విడిచదవా మధుసూదన నీ అవతార దర్శనాంతరము నాకు నేనెన్ని విధముల ఇతడు మనోకరం చెంది ఉన్నవాడు ఈతని వేడ కాటిన వైద్యులు చదగాక అర్జున నేనెన్ని విధముల చెప్పవలేనో అన్ని విధముల చెప్ತೀನಿ కానీ నీ మనం వివేకమున్నవే ఇక నీ మనోనిశ్చయం లేదు చెప్పము ఏమన్నది దేవా ఆ గైడు నిలబడదు అప్పుడు చే నవధుడు మూడుడా ఆ గైడు ఇంత దురాచారం అని ముందరగా కలహించి నా చెల్లెలకు సుభద్రను నీకించి వివాహం చేసిన దుర్మార్గుడా నీ చెల్లెలు నాకే మరి ఒక గొప్ప మహారాజు కుమారు కనిపించలేకపోతురా ఇంత మాత్రం కలిగిన దొరకపోయిన మరి Shiva
నీ దుర్వినయ ప్రసంగలు చాలు గర్వాంధుడవగు నీవు నాకు బంధుడవు కావచ్చు నీ చరణాల విందమునే నేను వచ్చిన దేవా ఓరి మూడుడా నీవాత కౌచ కాలకేయాదులను మహాదానవ వీరును సంగ్రామ రంగమున భంగమును నిచ్చుకొని మహాబలవంతుడమను కొట్టినే రోసలజ్జ పరాక్రమహీనుడవై మదియ పాదముల తెదనుచుడు ఇది నీ పాడు పౌరుషము ఏమేమి రోసలజ్జ పరాక్రమహీనుడా మదియ దుర్గత పరాక్రమమును నీ గిరే చూపేది పాలనేత్ర విజయుడు దారుణాక్రమములు నాచుతను ఇక నువ్వు బయలు ఆ శంకరుడు కరుణా కటాక్ష పాసు పదార్థం ఇదిగో నీ పాశుపదార్థమ పట్టుత్వము దారుణాస్త్ర పట్టుత్వమును అడుగనేలా అదామాదములైతే హీనులకు నివాత కౌచ కాలకేయాదులను గెలుచుటయు తనకు తానై వాడలాల్సిన వచ్చిన శంకరుని నిర్జించుటయు ఇనొక ప్రతాపం అని ఊహించగలుగుతుంటివి అదినుగాక నిండు మగతనము లేక సగం ఆడదగు మయ్యేస్తోడు ప్రసాదించిన యాస్త్రములా మమ్మ విరపుతున్నది ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివా కాదా మరి నీవు సంపూర్ణముగా ఆడదాని మగుదివే నిరంతర నారిలో నీవు ఆ శంకరి పౌరుషం ఎంచనక్కలేదు ఈ అర్జును గెలుచుడా తుత్తరకు నరకాసురాజు గెలుచుడా అనుకుంటువి కాబోడు మరి ఎట్లా అనుకుంటువి గురు బంధు జన సమక్షమున నీవును నీ ఎన్నదమ్ములు చూచుతుండగా ఊరకుండుటనుకుంటే ఇంకా నువ్వు సిగ్గున తల మనసు కనుక ఇంకా నువ్వు ప్రకల్పం లేలబట్టేదవు మేము ధర్మమును కట్టిబడి ఊరుకుంటూ వచ్చాను కానీ మగని విచారగా ఊరుకుంటువే అరణ్యవాసమనంతరం మేము దాతరాజు చిత్రములు చేయనప్పుడు మా పరాక్రము ఎరగగలవా ఈ ప్రకల్పములకేమి కాని మందాకిని నందన కుంభ సంభవ రాజేయ ఇరుగోత కల్పితమ్మకు దార్తరాసుల సైన్యము నీచే అవలీలగా నిర్మూలింపబడుట కొంత తేజో వీణులమ్మగాము ఈయన్ని మాటలేలా ఇప్పుడు నా చతుర్బావుల భార్య నుండి తప్పించుకొను నీ చతుర్లు పరిమాణములకైనా చతురస్త్ర రాములు రాములకైనా చతుర్లు తెలిస్తే లేచి చతురంగా బలపడి ఈ విజయాన్ని తెచ్చుడా నీ చేతులు ఉపయోగించవు ఏమేమి నీ వాచాలతో మీద మెరుచున్నది ఇట్లా చక్రాత మర్యాదన్నవి వదలుచున్న నీదు శిరసి నిప్పుడే మధ్య చక్రమున కెరిచేసేదా కాసుకును నీ చక్రాల పరిమాణం గాంధీవం నాకులో ఉన్నది అదొక గాంధీవము ఇదొక ప్రకల్పం మృగముల దంప కిరాతకున్న విధమున వీళ్ళు చేకున్నంత మాత్రమున ఎవరికి వెరుపుగలుగును నేను కిరాతకుడు మరి నీవు గాడి విద్యవు గాడి వారి కరణందు వెన్నుమండి చక్రం ధరించిన నీవు ఆడుకొని విధము నాలుగు జన్మ దాటి నీ సహోదరుడు బలభద్రుడు నాకు వెరపు కలిగెప్పగలరా ఓ నిర్మిత మహాపద్వాదశిల లోకైక పూజ్యుడు మా అన్న మాటలు ఇచ్చాడు కడవనేలా ఈ ఎన్నవలే మా అన్న
అవునులే తల్లి పుట్టిన ప్రశంస మేనమామ యొక్క కాదు పేరు కల్పనాలు. గొప్ప పద్మ స్వరూపం గ్రహింపజాడు వేయేళ్ళు తలకిందులు తపస్సు చేసిన మీరు మాకు సాటి రారు రాలేరు. ఇది మాత్రమే దార్థం. ఎలా అన్నా? నీ ఏకచక్రపురమందు నీవు నీ ఎండదమ్ములు సిక్కులు ఎప్పుడు వదిలి వచ్చినప్పుడు భిక్షాటనము అనుచితంగా ఇందుకు నీవే ప్రమాణం. అర్జున, మేము చేసేది ఘనకార్యములు నీవు చేయగలవా? బావా, మీరు చేయి మహాగణకారములు మేమెట్లు చేయగలమయ్యా? మీరు చేయి మహాగణకారములు
నిశ్చయమా? ముమ్మాటికి నిశ్చయమే. సత్తుగా అది వేరు మాట. దేవుడు ఎలా చెప్పగలరు?
అక్క ఆగు ఆగు అర్జున నిలు నిలు మహేశ్వరుని దర్శనం వల్ల మన కలహంలో అంతా ఉంది. దీనికి ముఖ్య కారణము నన్ను అనుగ్రహించి పతితవాబిని సార్థకం చేసుకోండి. ఇందా. కొడుకుందా? పాడుందా?